రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. అయితే వీడియోలో వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెంటనే ఆన్‌లో పెట్టుకోండి. గైస్ ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా పర్ మంత్ 10,000 నుంచి 20,000 దాకా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. సో ఫ్రీగా అయితే ఎటువంటి లూట్ వచ్చిన వాళ్ళైతే ఈ టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పోస్ట్ అయితే చేస్తారు. మీరు ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా పర్ మంత్‌కి అయితే 10,000 అయితే పక్కాగా అయితే ఎర్న్ అయితే చేసుకుంటారు. తప్పకుండా అయితే టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. నెంబర్ 1 బచ్చల మల్లి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి అల్లరి నరేష్ గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్‌లో మంచి హిట్ అవుతుంది. థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జనవరి 18వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫామ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో బచ్చల మల్లి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 2 విజయ్ సేతుపతి గారు హీరోగా యాక్ట్ చేసిన విడుదల పార్ట్ 2 మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు జీ5 వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనం ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకైతే జనవరి 18 నుంచి అయితే కన్ఫామ్గా అయితే విడుదల పార్ట్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ కన్ఫామ్గా అయితే మనకు జనవరి 18 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 3 ఉపేంద్ర గారు హీరోగా యాక్ట్ చేసిన యూవై మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో కూడా ఈ మూవీ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ డిజిటల్ విషయానికి వస్తే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆల్ లాంగ్వేజ్ కలిపి మనకు సన్నెక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 24 నుంచి వెళ్ళి కన్ఫామ్గా అయితే యూవై మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని కోసం థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకు కన్ఫామ్గా అయితే జనవరి 24న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 4 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి హీరోగా యాక్ట్ చేసిన పుష్ప ది రూల్ మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్ 1700 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. ఇప్పుడు దాకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది కింద కామెంట్ అయితే చేయండి. సో మూవీకి ఓటీటీ విషయానికి వస్తే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు జనవరి 11వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో చాలామంది అయితే ఈ మూవీ కోసం అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. థియేటర్లో రిలీజ్ చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసిన వాళ్ళైతే చాలామంది అయితే ఉన్నారు. మనకు జనవరి 11వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 5 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు గైస్. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే సన్నెక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈసారి పక్కాగా అయితే రిలీజ్ అయితే చేస్తామని అంటున్నారు కానీ వాళ్ళు రిలీజ్ చేస్తారో చేయరో అనేది వాళ్ళకే తెలుసు. సో ఈసారి అయితే డిసెంబర్ 30న అయితే మనకు రిలీజ్ చేస్తామని అంటున్నారు. సో ఇప్పుడు కనుక రిలీజ్ కాకపోతే ఇప్పుడు ఎటువంటి అప్డేట్ అయితే ఈ మూవీ పైన ఇక్కడ నుంచి అయితే రాదు గైస్. సో ఈ డిసెంబర్ 30 లాస్ట్ మనకు పక్కాగా అయితే డిసెంబర్ 30న అయితే రిలీజ్ అయితే అవుతుందని అంటున్నారు. సో అవుతుందో లేదా అనేది వేచి చూడాల్సిందే. సో ఈ 5 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. తప్పకుండా అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఫ్రీగా అయితే మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. నేను కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యాను. సో నేను ఇప్పుడు దాకా అయితే 10K దాకా అయితే నేనైతే పర్ మంత్ ఈ డిసెంబర్ మంత్లోనే 10K దాకా అయితే నేనైతే ఎర్న్ అయితే చేసుకున్నాను. సో మీరు కూడా అలాగే ఎర్న్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక వెంటనే ఆన్లో పెట్టుకోండి.